మన ఆరోగ్యానికి ఎంతో మెరుగునిచ్చే కరివేపాకు పొడి తయారు చేస్తున్నాను. జుట్టు పెరుగుదలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాతను 2 స్పూన్లు గులిపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకొని యాగనివ్వాలి. హైలో పెడితే మొత్తం మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాతను వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇందులోనే 15-20 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. నేను స్పైసీగా ఉంటే బాగుంటుందని చెప్పి నేను కొన్ని ఎక్కువ వేసానండి. మీరు మీ కారం తగ్గట్టు వేసుకోండి. అవి కూడా ఎగిపోయినాయి. ఆ ప్లేట్లో తీసుకొని చల్లారనిద్దాము. ఇప్పుడు నేను 2 కట్టలు కరివేపాకు తీసుకొని 2 గంటల ముందు బాగా కడిగేసుకొని పొడి క్లాత్ మీద ఆరబెట్టుకున్నాను. ఇవి కూడా బాగా వేపుకోవాలండి. అదే ఆయిల్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం ముందు ఫ్రై చేసుకున్న పప్పులన్నీ కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న దాంట్లోని ఇప్పుడు మిరపకాయలు కూడా వేసుకోవాలి. మిరపకాయలు మొత్తం అన్నీ వేసేసుకొని ఇందులోనే చిన్న సైజు నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసుకొని రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా మెత్తగా ఆడుకోవాలి. ఈ విధంగా ఆడిన తర్వాతను మనం ఫ్రై చేసాం కదండి కరివేపాకు, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా అయిన తర్వాతను కొన్ని ఎల్లుల్లి రేఖలు కూడా వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయలు ముందే వేయకూడదు, లాస్ట్లోనే వేయాలి. ఒక్కసారి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. పొడి అయితే తయారైపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. డైలీ మనం అన్నం తినేటప్పుడు ఒక ముద్ద అన్నంలోని కొంచెం ఈ పొడి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా మంచిదండి. పిల్లలకు కూడా పెట్టొచ్చు. మనం కూరలో వేసిన కరివేపాకును తీసి పాడేస్తాం, కానీ అది కూడా చాలా మంచిదండి. కరివేపాకు తినాలి. కంటి చూపుకి ఏంటి, ఆరోగ్యానికి ఏంటి, జుట్టు పెరుగుదలకి ఏంటి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.